అందరికీ నమస్కారం. ప్రెగ్నెన్సీలో ఈరోజు మనం చూడబోయే టాపిక్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఇన్ ప్రెగ్నెన్సీ. అది ఎట్లా, దానికి ఏమేం కారణాలు ఇది తక్కువ ఉండేదానికి అని చూస్తే, ఒకవేళ థైరాయిడ్ మీద సర్జరీ జరిగింది, లేదు అంటే ఏమైనా ఈ రేడియో యాక్టివ్ అయోడిన్ అని చూస్తుంటారు. దానివల్ల ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు మనకి థైరాయిడ్ లెవెల్ తగ్గిపోవచ్చు. ఇంకోటి ఆటో ఇమ్యూన్ థైరాయిడైటిస్, హ్యాషిమోటోస్ థైరాయిడైటిస్ అంటాం. అంటే థైరాయిడ్ యాంటీబాడీస్ ఫామ్ అవుతుంది. సో ఆ యాంటీబాడీస్ ఫామ్ అయినప్పుడు ఏమవుతుందంటే థైరాయిడ్ ఫంక్షన్ ఎఫెక్ట్ అవుతుంది. అప్పుడు థైరాయిడ్ లెవెల్ అనేది తగ్గిపోతుంది. తర్వాత కొన్ని మెడిసిన్స్ వాడినప్పుడు అట్లా ఉన్నప్పుడు కూడా మనకి ఈ థైరాయిడ్ లెవెల్ అనేది తగ్గుతుంది. ఇది కాకుండా ఇంపార్టెంట్, ఇది మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, టాక్సిన్స్ అంటే చెడు పదార్థాలు మనకి వాతావరణంలో ఉంది. అది ఉన్నప్పుడు కూడా థైరాయిడ్ ఫంక్షన్ ఎఫెక్ట్ అయిపోతుంది. అందువల్ల ఏమవుతుంది, థైరాయిడ్ లెవెల్ మనకి తగ్గుతుంది. అది ఏమేమి కారణాలు అంటే, మనకి టాక్సిన్స్, ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్, మనం ఈ టీవీ, సెల్ ఫోన్, ల్యాప్టాప్ ఇదంతా, దానివల్ల కెమికల్స్, పెస్టిసైడ్స్, మనం ఈ ఎరువులు వేసి పండిస్తాం, అది ఇదంతా ఏం చేస్తుందంటే హెవీ మెటల్స్ అని ఉంటుంది. మెర్క్యూరీ, ఫ్లోరైడ్, కాడ్మియం, మ్యాంగనీస్, ఇటువంటిదంతా ఏ సోర్సెస్ ద్వారా వస్తుంది? వాటర్లో వస్తుంది. తర్వాత ప్రాసెస్డ్ సీరియల్స్, అది మనం వాడే ఈ ముఖ్యంగా నాన్ స్టిక్ కుక్వేర్, ఈ నాన్ స్టిక్ వాడేటప్పుడు మనకి ఎందుకు అంటే పీసీబీస్ అంటారు. పీసీబీ అంటే పెర్క్లోరినేటెడ్ బైఫీనైల్స్ అనేది ఆ కెమికల్ ఆ కోటింగ్లో ఉంటుంది. అందుకనే వుడెన్ ల్యాడల్ ఇస్తారు. దాంతో మనం కానీ వాడుకుంటే ఆ కోటింగ్ కానీ బయటకి ఇదే వచ్చేస్తే అప్పుడు ఈ కెమికల్స్ బాగా ఫామ్ అయిపోతుంది. ఇది వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇది థైరాయిడ్ ఫంక్షన్ అనేది డైరెక్ట్గా అఫెక్ట్ చేసేస్తుంది. సో ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుకని వీలైతే ఈ నాన్ స్టిక్ అనేది అవాయిడ్ చేయడం బెటర్ ఏంటంటే మనం ఇనప అది వాడుకోవడం. సో అది వాడుకుంటే మనకి ఇనప బాండలి ఇదంతా వాడినప్పుడు మనకు ఐరన్ కంటెంట్ కూడా మనకి ఆహారంలో కలిసి వస్తుంది. తర్వాత జెనెటిక్ ససెప్టిబిలిటీ కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు సిస్టర్స్, బ్రదర్స్లో ఉండడం, ఇటువంటిది కూడా పాసిబిలిటీస్, మనకి జెనెటిక్ కాజ్ కూడా ఉంటుంది. న్యూట్రిషనల్ స్ట్రెస్ ఎక్కువ ఉండడం, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, కొన్ని విటమిన్స్, విటమిన్ ఏ, బి, డి విటమిన్ ముఖ్యంగా అది, తర్వాత ఐరన్, అయోడిన్, కాపర్, మెగ్నీషియం, కాపర్, జింక్, సెలీనియం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ కన్వర్షన్ ఆఫ్ T4 టు T3 మార్చేదానికి సెలీనియం అనే మినరల్ మనకి అవసరం. ఇవి అన్నీ మనకు కొంచెం న్యూట్రిషనల్ డెఫిషియన్సీ తగ్గినప్పుడు, ఇన్ఫెక్షన్స్లో ముఖ్యంగా కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ అది వచ్చినప్పుడు థైరాయిడ్ ఫంక్షన్ అనేది ఇదవుతుంది. ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువ ఉన్నా, ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువ ఉన్నా ఈ థైరాయిడ్ ఫంక్షన్ తగ్గుతుంది. యూజువల్లీ మనం చేసేటప్పుడు ఎర్లీ ప్రెగ్నెన్సీలో కానీ పిల్లలు లేకుండా చేసినప్పుడు ఎప్పుడు థైరాయిడ్ T4, TSH, ప్రొలాక్టిన్ కూడా కలిపే చేస్తాం. ఎందుకంటే ప్రొలాక్టిన్ లెవెల్ ఎక్కువ ఉన్నప్పుడు ఒకసారి T4 అనేది తగ్గుతుంది, TSH ఎక్కువ అవుతుంది. అప్పుడు ఇది దాన్ని కలిసి ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. థైరాయిడ్ చూసి భయపడాల్సిన అవసరం లేదు. మనం ట్రీట్మెంట్ తీసుకొని డైట్ కూడా ఏం తీసుకోవాలి, ఏం తీసుకోవద్దు అనేది కూడా అది పాటించి మంచి బిడ్డగా, హ్యాపీగా, ఈజీగా, సేఫ్గా మంచి బిడ్డగా తీసుకుంటారు. థ్యాంక్ యూ.